హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నంలోకి ఎప్పుడు తోటకూరతో పప్పు ఫ్రైయే కాకుండా ఇలా తోటకూర ఉల్లికారని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసానమాట. టమాటా ఒకటి వేసానమాట. టమాటా ఆప్షనల్ అండి, ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఉంటే కనుక కనీసం ఒకటిన్నా వేయండి. దీంట్లో కొంచెం పసుపు, టమాటాకి ఉల్లిపాయలు తగినంత సాల్ట్ వేసాను, 2 స్పూన్స్ కారము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాము. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఏంటైతే వాటర్ వేయక్కర్లేదు, ఆనియన్లో వాటర్ ఉంటాయి కదా, అదే సరిపోతుంది. చాలామంది తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు బాణల్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత పసెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ హాఫ్ స్పూన్ వేసి వేయించుకుందాము. ఇప్పుడు వేగినాయి కదా, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వేగింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం వేసేద్దాము. ఇదిగోండి, ఇలా వేసేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని వేయించుకుందాము. 3-4 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎలా వేగాలి అంటే చూసారా, ఇప్పుడు వేగి ఇలా ఈ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు నూనె తేలుతూ ఉంటుంది కదా, దీంట్లో 2 కట్టలు తీసుకున్నాను తోటకూర. అవి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేశాను అనమాట. అది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమము ఇది కలవాలి కదా, అందుకని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను తోటకూర తగినంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ముందు కొంచెం వేసాను కదా, చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. అదిగోండి, ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువసేపు అయితే మగ్గక్కర్లేదు. మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ లోపలే అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగింది కదా, దీన్ని ఒక బౌల్లో వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికార రెడీ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.